మంచినీటి సమస్య శాశ్వతంగా దూరం కావాలి. 75% బీమారీలు మంచినీళ్ళ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయని చెప్పి మొత్తం వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. మిషన్ భగీరథ మీ అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. అది కంప్లీట్ అయితే మన భోజనం వండుకునే రుచి మారుతుంది, మన కూరగాయల రుచి మారుతుంది, బీమారీలు తక్కువైతాయి, మనుషుల మనం గౌరవంగా ఉంటాం. ఒక మంచి ఇంపార్టెంట్ ఇన్పుట్ కాబట్టి మిషన్ భగీరథతోని ఆ సమస్య కూడా పరిష్కారం చేసుకోబోతా ఉన్నాం. అన్నిటికంటే ఎక్కువ మనం ఏడిపించిన సమస్య ఆంధ్ర పరిపాలకులకి మా అంత మేధావులు లేరంటే, మా అంత సిపాయిలు లేరంటే ఎన్నో చెప్పిన వాళ్ళు ఉపన్యాసం ఇంటికి మనం అసలు మీకు పరిపాలన చేయరాదు, మీరు ఆగమైపోతారు అన్నారు. మీ సింహం చీకటి అయితే అని చెప్పిండ్రు. ఆ ఆఖరి ముఖ్యమంత్రి ఒక ఆయన ఉండే పుణ్యాత్ముడు, ఆయన ఒక కట్టబడి చూపించిన టీవీలో, మీకు ఇట్లా మీరు మొత్తం అంధకారం అయిపోతారు, సింహం చీకటి అయిపోతారు, మీకు కరెంటే రాదన్నారు. శాశ్వతంగా దూరం అయిపోయింది. ఇలా తెలంగాణలో కరెంటు ఉంటే వార్త కాదు, కరెంటు పోతే వార్త తెలంగాణలో. ఇలా ఆ విధంగా విద్యుత్ సమస్య కూడా కంప్లీట్గా పరిష్కారం చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ రోడ్లు బాగా చేసుకుంటున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి రోడ్లు కొంత బాగా చేసుకుంటాం. కొన్ని రైల్వే లైన్ల పనులు చేసుకుంటూ ఉన్నాం.